అందరికీ నమస్కారం. నేను రాజంపేట తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ మైనార్టీ నాయకులు మహబూబ్ ఖాన్ నా పేరు. కొన్ని రోజుల ముందు మన ప్రభుత్వం లబ్ధిదారులకి అర్హులందరికీ కార్పొరేషన్ లోన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు, ప్రతి ఒక్క కులానికి సబ్సిడీ లోన్లు మంజూరు చేసింది. దానికి మదనపల్లి నియోజకవర్గంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కానీ ఆయన కింద ఉండే ఎంప్లాయీస్ కానీ లబ్ధిదారులకి అర్హులందరికీ శాంక్షన్ చేయాలని చెప్పి సీఎం గారి ఒక ఆశ. పేదలకి, బడుగు బలహీనాలకి, ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళకి లోన్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి మన టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక సీఎం ఒక ఆశయంగా మన లోన్లు శాంక్షన్ చేసినారు. దీనికి సంబంధించి మదనపల్లి నియోజకవర్గంలో చాలామంది మా టీడీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్నారు. దాంట్లో ఇంటర్వ్యూలు పెట్టి బ్యాంకులకి ఫార్వర్డ్ చేయకుండా ఎంపీడీఓ కార్యాలయంలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి లావాదేవీలు ఉండే వాళ్ళకి సబ్సిడీలు లోన్లు చేసుకొని చాలామంది నిజమైన అర్హులందరికీ పక్కన పెట్టేసి తిప్పుతూ కార్యాలయం 15 రోజుల నుంచి కార్యాలయానికి తిప్పుతూ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమన్నా చెప్తే పట్టించుకోవడం లేదు, నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఇట్లే కానీ చేస్తూ ఉంటే కానీ సీఎం దృష్టికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా లోకేష్ వరకు మనం తీసుకొని వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా ఇది లోన్లు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పేదోళ్ళకి సబ్సిడీ లోన్లు శాంక్షన్ చేయాలని చెప్పి నా ముఖ్యమంత్రి గారి ఆశయం ఇది. మీరు ఏం చేస్తున్నారంటే మీ సొంత నిధులు ఇచ్చినట్లు మీరు ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇలాగే చేస్తా ఉంటే చాలా ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తాను. నేను సోమవారం గ్రీవెన్స్ డేలో సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ కానీ నేను వాళ్ళ దృష్టికి ఎత్తుకొని పోతా ఉన్నాను. మీరు డైలీ పంపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. చాలా కామెడీ చేస్తా, ప్రజలకు ఇబ్బంది పెడతా, బ్యాంక్కి ఫార్వర్డ్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకొని వాడ చెప్పేది వీడా చెప్పేది అని నెగ్లిజెన్స్ చేస్తున్నారు. మీ డ్యూటీ ఏమి? ప్రజలకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ సబ్సిడీ అప్లికేషన్ మీరు బ్యాంకులకు ఫార్వర్డ్ చేయాలి. ఆ బ్యాంక్ వాళ్ళు, ఆ కస్టమర్ వాళ్ళ బాధ వాడు పడుకుంటారు. వాళ్ళ బిజినెస్ని బట్టి, సిబిల్ స్కోర్ని బట్టి. మీ డ్యూటీ మీరు చేయకుండా మీ అర్హులకి ఇవ్వకుండా అసలు అవసరం లేని వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, బిజినెస్ వ్యాపారస్తులకి మీరు ఇచ్చేస్తే బీదోలు ఎక్కడికి పోవాలా? అది ఎంపీడీఓ గారు తెలుసుకొని నిజమైన అర్హులకి శాంక్షన్ చేయాలని చెప్పేసి ఫార్వర్డ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ ఎంపీడీఓ ఆఫీసర్ గారు అర్హులందరికీ శాంక్షన్ చేయకపోయి బ్యాంక్కి ఫార్వర్డ్ చేయకపోతే మేము ఎంతమంది రిజెక్ట్ చేసినారో, ఫార్వర్డ్ చేయలేదు, వాళ్ళందరితో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ముందర నిరసన తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఎంపీడీఓ మరియు కొంతమంది ఎంప్లాయీస్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగే ఉంటే నిరసన తెలియజేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.